సాగర్ చెంప పగలగొట్టి ఇంట్లో నుండి వెళ్లిపోతున్న నర్మద. రామరాజుకి క్షమాపణ చెప్పిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం కొట్ట రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆనందరావుకు వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళి కడుపుతో లేదన్న విషయం భాగ్యం ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి తనలో చాలా టెన్షన్ మొదలైపోతుంది. ఏదో రకంగా నిజాన్ని బయట పెట్టేయాలి, లేదంటే ఆ నిజంతో నా కడుపు ఉబ్బరం ఎక్కువైపోతుంది అని చాలా స్ట్రగుల్ అయితే అనుభవిస్తాడు. ఇంకీలోపు సాగర్ని మోటివేషన్ చేస్తాడు ప్రసాదరావు. అయితే నా కూతురు నగలు ఇంకా విడిపించలేదా? ఆ ప్రేమ నగలు పెట్టుకుని తిరుగుతుంది నా కూతురు అనగాని, ఎక్కడ మామయ్య, 20 లక్షలంటే పెద్ద అమౌంట్ కదా, అంత అమౌంట్ ఉండాలి అంటే కష్టమే కదా, అందుకే కొంచెం టైం పడుతుంది అనేసరికి, అయినా మీ నాన్న దగ్గర డబ్బు ఉంది కదా, మా నాన్న దగ్గర డబ్బు ఉంటే నాకెందుకు ఇస్తారు మామయ్య అంటూ సాగర్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు సాగర్, మీ నాన్న సంపాదించిన ఆస్తిలో నీకు భాగం రాదా? మీ ఆస్తి వాటా మీరు తీసుకోండి, ఆ వచ్చిన డబ్బులతో నా కూతురి నగలు విడిపించేసేయ్. నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 20 లక్షలు పోగేస్తావు? ఒక పక్క మీరు ఇంటిని మేనేజ్ చేసుకుంటూ మీకున్న ఖర్చులు చూసుకుంటూ 20 లక్షల రూపాయలు నువ్వు ఎప్పటికీ పోగేసి నా కూతురు నగలు ఎప్పటికి బయటకు తీసుకొస్తావు? అది జరిగే పనేనా? నీ లైఫ్లో అది జరగదు అని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే సరైన అవకాశం, ఆస్తిని వాటాలు చేయమని చెప్పండి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా ప్రసాదరావు అయితే సలహా ఇస్తాడు సాగర్కి. అదే సమయానికి అక్కడికి వచ్చిన నర్మద, బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటే మీరిద్దరేంటి ఎక్కడ మాట్లాడుకుంటున్నారు అన్న అనుమానంతో లోపలికి వస్తుంది. ఏమీ లేదు మామయ్య మామూలుగా మాట్లాడుతున్నారు అని చెప్పి వచ్చాను అనేసరికి ఎందుకో నర్మదకు అనుమానంగానే అనిపిస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఇంకా ధీరజు వారంటీ సంతకం, అదే షూరిటీ సంతకం పెట్టమనడం, ఆ షూరిటీ సంతకాన్ని పెద్ద రాద్ధాంతం చేయాలని ఆ కాగితాలను తెచ్చి రామరాజు చేతిలో పెట్టడం, భాగ్యం ఇదంతా కూడా చేస్తుంది. ఇంకా వెంటనే ధీరజ్ని నిలదీస్తాడు. ఏంట్రా ధీరజ్, ఏంటిదంతా? 2 లక్షల కోసం మీ బావను షూరిటీ సంతకం పెట్టమని అడగడం ఏంటి? మీ నాన్నని అడిగితే ఇవ్వరా అంటూ బుజ్జమ్మ మాట్లాడడంతో, అది నాన్న సంపాదించిన ఆస్తి కదమ్మా, అది నాన్నకు మాత్రమే సంబంధించి, నేను సంపాదించినప్పుడే అది నాదవుతుంది అనగానే ఇంకా ఇదే సరైన అవకాశం అని ప్రసాదరావు రెచ్చగొట్టడంతో సాగర్ ముందుకొచ్చి గొడవ పడతాడు. గొడవపోకొచ్చి ఆస్తిని 3 వాటాలు చేస్తే ఎవరి వాటా వాళ్ళకి వచ్చేస్తుంది కదా, అప్పుడు హ్యాపీగా నీ డబ్బులతో నువ్వు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు కదా, నా డబ్బులతో నాకున్న ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేసుకుంటాను, ఆస్తిని 3 వాటాలు పంచేయండి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నడిపోడా, ఆస్తిని 3 వాటాలు పంచేయడం ఏంటి? అది నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు, తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి కాదు కదా. తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి అయితే పంచమని అడగడానికి హక్కు అధికారం ఉంటుంది. నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఎంతో కష్టపడి రూపాయి పోగేసి ఇప్పుడు ఈ స్థితికి వచ్చారు. అలాంటిది నాన్న ఈ స్థితికి వస్తే ఆస్తి పంచమని అంత ఈజీగా ఎలా చెప్తావు? నీకు ఓపుకుంటే నువ్వు కష్టపడి సంపాదించుకో, ఆస్తిని పోగేసుకో, అంతే తప్ప నాన్న సంపాదించిన ఆస్తిని పంచమని అడిగే హక్కు లేదు. ఏం మాట్లాడుతున్నావురా చిన్నోడా, ఆస్తి పంచమని హక్కు లేకపోవడం ఏంటి? మనం 3 కొడుకులం, ఆల్రెడీ పెద్దక్కకు పెళ్లి చేసి పంపించేశారు, ఆడపిల్లకి పెళ్లి చేయాలి, ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఇంకా మిగిలిన ఆస్తి మొత్తం మన ముగ్గురిదే కదా. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క 3 నెలలు అంటూ పంచుకోవడమో, లేక 4 నెలలు అంటూ అమ్మా నాన్నలు పంచుకుని ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క 4 నెలలు ఉండి భోజనం పెడితే సరిపోతుంది కదా. మన ఆస్తి మనకు వాటా పంచమని చెప్తే ఏం పోయింది? ఏ నాన్న, మా ఆస్తి మాకు పంచేసేయండి, ఇంకా మీ ఇబ్బంది లేకుండా, మీకు ఎలాంటి కష్టం లేకుండా మా కాళ్ళ మీద మేము బ్రతికేస్తాము అనేసరికి, సాగర్ ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటూ నర్మద ముందుకు రావడంతో, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నర్మద, నేనేమీ తప్పు అనడం లేదు, మా నాన్న సంపాదించిన ఆస్తిలో వాటా అడుగుతున్నాను, తప్పేముంది, నేనేమీ తప్పు మాట్లాడడం లేదు కదా అంటూ మాట్లాడేసరికి, సాగర్ నీకేమైనా పిచ్చి పట్టిందా?
తప్పు మాట్లాడడం లేదు కదా, తప్పు మాట్లాడడం లేదు కదా అని తప్పేం మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అది అర్థం కావట్లేదు. ఎందుకు పదే పదే మావయ్య గారిని బ్లేమ్ చేస్తున్నావు? నువ్వు తప్పులు చేసి మావయ్య గారిని ఎందుకు తప్పు పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఎవరు సలహాలు ఇస్తున్నారు? ఏంటి నాన్న, ఇందాక నువ్వు సాగర్ మాట్లాడిన పనులు ఇవేనా? నువ్వేనా మా మావయ్య గారిని ఆస్తి పంచమని చెప్తున్నావు? ఆస్తి మా మావయ్య ఎందుకు పంచాలి? కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఆయన ఆస్తి ఎవరికి పంచే హక్కు అధికారం లేదు. ఆయన ఆస్తి ఆయన అనుభవించాలి, ఎందుకంటే అది ఆయన కష్టార్జితం కాబట్టి. ఏంటమ్మా నర్మదా, కొడుకులకి ఇవ్వకపోతే ఆస్తులు ఎందుకు కూడగట్టడం? కొడుకులు ఉన్నది ముగ్గురే కదా, ఆల్రెడీ కూతురికి పెళ్ళైపోయింది, ఇంకో కూతురే కదా, తనకి పెళ్లి చేసేస్తే ఎంతో ఒబ్బడైపోతుంది, ముగ్గురికి 3 ఆస్తులు వచ్చేస్తాయి. ఆ మాత్రం దానికి ఆస్తులు పంచము అంటే అంతా రామరాజు గారు తీసుకుని వెళ్ళిపోతారా ఏంటి అంటూ ప్రసాదరావు మాట్లాడతాడు. చూడండి నాన్న, ఇది మా కుటుంబ సమస్య, ఇందులో మీకు ఎలాంటి జోక్యం లేదు, మీకు సంబంధించింది కాదు, మీరు దీని గురించి మాట్లాడడానికి వీల్లేదు. మీరు ఫంక్షన్ కోసం వచ్చారు, ఫంక్షన్ అయిపోయింది, వెళ్ళిపోండి, మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ నర్మద మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు నర్మద, పుట్టింటి వాళ్ళని ఇలా నేను గౌరవించేది అనగానే, పుట్టింటి వాళ్ళు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలమ్మా, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అంటూ నర్మద మాట్లాడుతుంది. మాట్లాడేసరికి, ఇంకా నీకు సిగ్గనిపించట్లేదేంటే? నీ కూతురు అంత గడ్డి పెట్టిన తర్వాత కూడా ఏ మోహం పెట్టుకుని మనం ఇంకా ఇక్కడ ఉంటామే? సాగర్, నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నా కూతురు నగలు మాత్రం వీలైనంత తొందరగా విడిపించేయాలి. అవి నువ్వు చేయించిన నగలు కాదు, ఏవైనా చేసుకోవడానికి. నా పుట్టింటి నుంచి అంటే నా ఇంటి నుంచి, తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న నగలు, సో దానికి సమాధానం మాకు చెప్పి తీరాలి అని చెప్పి ఆ ప్రసాదరావు కాస్త వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న, మా మావయ్య గారి ముందు కూడా నా పరువు తీసేస్తున్నారా? నా భార్య నగలు నేను తాకట్టు పెట్టుకున్నానని ఆయన ఎంత హీనంగా మాట్లాడుతున్నారో. ఆస్తి పంచేస్తే ఈ గొడవలేమీ ఉండవు కదా, తన నగలు తనకు విడిపించి ఇచ్చేస్తాను కదా, ఏ ఇబ్బంది ఉండదు. ఆస్తి మొత్తం మీరేం చేసుకుంటారు నాన్న, మా కోసమే కదా ఎంత కష్టపడి ఆస్తి పంచారు అని చెప్పి, ఆస్తి సంపాదించారు, మీరేమన్నా చచ్చిపోయేటప్పుడు నెత్తినేసుకుని పోతారా ఏంటి అన్న మాట ఎప్పుడైతే సాగర్ నోటంట వస్తుందో, ఇంకా నర్మద సాగర్ చెంప చెల్లు అనిపిస్తుంది. నర్మద అనగానే, మాట్లాడకు సాగర్, మాట్లాడకు, ఎప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు ఈ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా రాత్రింపగళ్ళు కష్టపడి మరీ సంపాదించి ఉద్యోగం సాధించావా ఏంటి? మోసం చేసి లంచం ఇచ్చే కదా ఉద్యోగాన్ని సాధించావు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఉందనే ఆ సేటు దగ్గరికి వెళ్ళి కూడా పిచ్చి పిచ్చిగా వాగావు. ఆ సేటేమో నెల రోజుల్లో డబ్బులు తెచ్చి కట్టేమన్నాడు. పోనీలే కదా, ఆవేశంలో మాట్లాడావు. ప్రాబ్లం నేను చూసుకుంటాను అని నీకు వాదారుస్తుంటే చేతకని దానిలా కనిపిస్తున్నానా, లేక మావయ్య గారు చేతకాని వాళ్ళ కనిపిస్తున్నారా? అంత కష్టపడే మనిషి నీలా మోసం చేయలేదు. తను పెళ్ళైనప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో అత్తయ్య మాకు చెప్తూనే ఉంటారు. మావయ్య గారి కష్టం ఎవరూ పడలేదు. ఈరోజు ఈ స్థాయిలో కాలు మీద కాలు వేసుకుని ఇలా గడుపుతున్నాము అంటే ఆయన కష్టమే దాని వెనక ఉన్నది అని ఎప్పటికప్పుడు అత్తయ్య చెప్తూనే ఉంటారు. మీరు అలా కష్టపడాలని అనుకోలేదు కదా. అయినా మీరు ఎందుకు ఆస్తి పంపకాలు అంటున్నావు? పెద్ద బావగారు ఏం మాట్లాడట్లేదు. ధీరజ్ 2 లక్షల కోసం వాళ్ళ బావని షూరిటీ సంతకం పెట్టమన్నాడు. అంటే ధీరజ్ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నారు. మరి నువ్వెందుకు మావయ్య గారు సంపాదించిన దాని మీద ఆశపడుతున్నావు? నీకు సంపాదించే స్తోమత లేదా? సంపాదించే స్థాయి లేదా? నీకు అంత స్టామినా లేదా అంటూ మాట్లాడేసరికి, నర్మదా అని చెప్పాను గాని, ఏంటి కొడతావా? కొట్టడం కాదు, నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నీలాగా చేతకాని వాడి మీద, ఆ తండ్రి ఆస్తులు పంచమన్న వాడితో కాపురం చేయవలసిన అవసరం లేదు. ఇన్ని రోజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, పుట్టింటి నుంచి బయటకు వచ్చాను కాబట్టి నువ్వు ఎన్ని చేస్తున్నా, ఎంతలా నోటుకు అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడుతున్నా నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నానో తెలుసా?
నేను ఈ ఇంటికి గౌరవం ఇచ్చాను కాబట్టి. పలానా రామరాజు గారు మధ్య కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట కదా, భర్తను వదిలేసి అన్న చెడ్డ పేరు ఈ కుటుంబానికి, ముఖ్యంగా మామయ్య గారికి రాకూడదనుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు నోరు మూసుకుని ఇక్కడ ఉన్నాను అంతే తప్ప, నువ్వు ఎంతలా అవమానిస్తున్నా, నువ్వు ఏ రకంగా చేసినా గాని అన్నింటినీ భరించి ఉంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే ఇలా లంచం ఇచ్చి ఉద్యోగం కొన్నానన్నావో ఆ రోజే నీ మీద నాకు అసహ్యం కలిగింది. నీతో ఉండకూడదనుకున్నాను. కానీ మనసు చంపుకుని మామయ్య గారి మీద గౌరవంతో నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. ఇక మీదట నీతో ఉండవలసిన అవసరం నాకు లేదు. మా కన్న తండ్రికి విలువనివ్వని వాడివి కట్టుకున్న భార్యకి ఏం విలువనిస్తావు? నా మాట ఏం లెక్క చేస్తావు? నువ్వు ఉద్యోగం అని ఓ తెగ సంబరపడిపోతున్నావు కదా, ఆ ఉద్యోగం కోసమే వెళ్ళు, ఆ ఉద్యోగాన్నే పట్టుకుని వేలాడు. ఉద్యోగం ఉంటే చాలు కదా, ఇంకేమీ అవసరం లేదు కదా. ఇంకా నగలంటావా? ఆ 20 లక్షల అప్పు నేనే తీరుస్తాను. మా నాన్న చెప్పాడు కదా, అవి పుట్టింటి నుంచి తెచ్చిన నగలని నేనే తీసుకెళ్లి వాళ్ళ మొహాన్న కొడతాను. నాకు ఆ నగల అవసరం లేదు, నగలేమీ లేకపోయినా పర్వాలేదు అంటూ ఇంకా నర్మద బయటికి వెళ్ళబోయేసరికి, ఆగు నర్మద, నువ్వెళ్ళిపోతానంటావేంటి? నీకోసమే కదా అని నువ్వు నా కోసం చేసావా? నా కోసం మామయ్య గారిని ఎదిరించావా? నా కోసం ఆస్తి పంచమంటున్నావా? నేనేమైనా నీకు చెప్పానా ఆస్తి పంచమని? నేనేమైనా చెప్పానా నీకు నగలు విడిపించి ఇవ్వమని? ఆల్రెడీ ఆ సేటు చెప్తేనే నేను ఏం చెప్పాను, అదంతా నేను చూసుకుంటాను సాగర్, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, అవేమీ మనసులో పెట్టుకోద్దు అని చెప్పాను. ఎప్పటికీ ఒక్కసారి మా నాన్న మాటలు విని నువ్వు తప్పు చేశావు. మళ్ళీ అదే మాట, మా నాన్న మాట విని ఆస్తి పంపకాలు అని ఎలా అడగాలనిపించింది సాగర్? ఏంటి, మీ అమ్మని పంచుకుంటావా, మీ నాన్నని పంచుకుంటావా? సిగ్గనిపించట్లేదా? వాళ్ళు ఏమన్నా కాలు చెయ్యి వంగిపోయినోళ్ళ నువ్వు భోజనం పెడతావని ఎదురు చూడడానికి? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని తీర్చిదిద్దగలరు మామయ్య గారు. అలాంటిది నువ్వు వాళ్ళకి 4 నెలలు భోజనం పెడతావా? చిచి, అంత దౌర్భాగ్య స్థితి మామయ్య గారికి అత్తయ్య గారికి పట్టలేదు. అయినా నీలాంటి కొడుకును కన్నందుకు వాళ్ళు ఎప్పటికీ కుమిలి బాధపడుతూ ఉండుంటారు. బయటికి ఆ వేదన కనిపించకపోయినా మనసులో ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది నువ్వు అర్థం చేసుకోకుండా పిచ్చి వేషాలు, పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకొన్న సాగర్. ఇంకా నేను వెళ్తాను. నీకు నాకు ఈ రోజుతో ఎలాంటి బంధం లేదు. నువ్వు నా గురించి ఆలోచించొద్దు, నా గురించి వెతకొద్దు, అర్థమవుతుందా? నేను ఎటో కటు పోయి హ్యాపీగా ప్రశాంతంగా నా జీవితాన్ని నేను లీడ్ చేయగలను. నేనేమన్నా పుట్టింటికి వెళ్ళిపోయి పుట్టింట్లో కూర్చుంటాను అనుకుంటున్నావా? అస్సలు పుట్టింట్లో ఉండను నేను. పుట్టింట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదే అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతావు? ఏమీ మాట్లాడలేవు, వదిలేయ్, నేను వెళ్తాను అని చెప్పాను. కానీ వెంటనే ఇంకా తన ఫ్రెండు నర్మద గబగబా గదిలోకి వెళ్ళిపోయి ఇంకా తన బట్టల బ్యాగ్ సర్దుకుని బయటకు వస్తూ ఉంటుంది. ప్లీజ్ నర్మద, వెళ్ళొద్దు నర్మద అని చెప్పాను. కానీ నీతో ఇంకా నేను కలిసి ఉండలేని సాగర్. తండ్రికి విలువలేదు, తల్లికి విలువలేదు, అసలు కట్టుకున్న భార్యకే విలువలేదు. నీకు ఆస్తి పంపకాలు కావాలా? తండ్రి మాట అంటే నీకు లెక్కలేదు. తండ్రితో కలిసి ఉండడానికి నీకు పంతాలు పట్టింపులు అన్నీ అడ్డొస్తున్నాయి. అలాంటి తప్పుడు ఇంకా నేను నీతో కలిసి ఉండడంలో ఎలాంటి అర్థం ఉంది? ఇంకా నీతో నేను కలిసి ఉండలేను. దయచేసి నన్ను వదిలేసే సాగర్. తప్పు చేశాను, ఇన్ని రోజులు నేను తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ నాకు కలగలేదు. ఎప్పుడైతే నువ్వు తండ్రికి విలువనివ్వలేదో, తండ్రి మాటకు విలువనివ్వకుండా నీకు నచ్చినట్టు చేసుకొచ్చావో అప్పుడే నాకు నీ మీద విలువ తగ్గింది. కానీ ఏదో కోపంలో ఉన్నావులే అనుకుని ఇన్ని రోజులు సర్దుకున్నాను. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సాగర్, నీ మనస్తత్వం ఏంటో, నీ మనసులో ఉన్న విషయాలేంటో ఇప్పుడు నాకు బాగా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇంకా నీతో నేను కలిసి ఉండలేను. తప్పు చేశాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా తల్లిదండ్రులను చూసిన సంబంధాన్ని వద్దని ఇంటి నుంచి బయటికి వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నేను మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకోలేను. సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు.
వెళ్తున్నాను. నీ లైఫ్ నుంచి దూరంగా నేను వెళ్తున్నాను. ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. క్షమించండి మావయ్య గారు. ఈ ఇంటి కోడలుగా ఇంట్లోనే ఉండాలి. మీ గౌరవాన్ని నిలబెట్టేటట్టుగానే ఉండాలి. కానీ నా వల్ల కావట్లేదు మావయ్య గారు. మిమ్మల్ని తక్కువ చేసిన వాడికి భార్యగా ఉండాలి అంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. అందుకే వెళ్తున్నాను. మీ పరువు తీసే వెళ్తున్నాను. నన్ను క్షమించండి మావయ్య గారు, క్షమించండి అత్తయ్య గారు అంటూ ఇంకా అక్కడి నుంచి నర్మద వెళ్ళబోతూ ఉండగా, ప్లీజ్ నర్మద వెళ్ళొద్దు, నర్మద ప్లీజ్ నర్మద అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటుంది. నువ్వు నన్ను బ్రతిమాలుతున్నావా? నన్ను బ్రతిమాలే బదులు మీ నాన్నగారికి ఒక్క క్షమాపణ చెప్పలేవా సాగర్? నువ్వు తల వంచుకుని ఒక్క క్షమాపణ చెప్పినంత మాత్రాన నీ తల తీసి మీ నాన్నగారి కాళ్ళ దగ్గర పెట్టినట్టు ఏం కాదు కదా. మీ నాన్నగారి ముందు నువ్వేమీ తక్కువైపోయినట్టు కాదు కదా. అయినా సరే నువ్వు ఆ విషయాలు ఏమీ కూడా ఆలోచించకుండా నా గురించి బ్రతిమలాడుతున్నావు. మీ నాన్నగారి ముందే కొంచెం తల దించుకుని ఉంటే ఎంత బాగుంటుంది సాగర్. తండ్రి ఒక మాట అంటే నష్టమా? తండ్రితో ఒక మాట అనిపించుకుంటే నష్టమా? ఏది నష్టం కాదు సాగర్. అంతా మనం చేసుకున్నదే. మనమే తప్పు చేస్తున్నాము. నిన్ను పెళ్లి చేసుకొని నేను తప్పు చేశాను. ప్రతి విషయంలో నీకు సపోర్ట్గా ఉండి తప్పు చేశాను. కానీ నీకు సపోర్ట్గా ఉండకూడదని నాకు ఈరోజు అర్థమైంది. తప్పు చేశాను సాగర్, దయచేసి వదిలేసే. నేను వెళ్తానను కానీ ప్లీజ్. తప్పు తెలిసింది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పాపం చేశానో నాకు అర్థమవుతుంది. క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. మా మామయ్య మాటలు విని ఆస్తి పంపకాల గురించి అడిగాను. నర్మద మీ విలువ చెప్పేంత వరకు నేను తెలుసుకోలేకపోయాను. మమ్మల్ని శాసిస్తున్నారు, మా మీద కోపంతోనే ఉంటున్నారు అనుకున్నానే తప్ప ఈ రకంగా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు మావయ్య. నన్ను క్షమించండి, క్షమించండి నాన్న, క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకునేసరికి రే సాగర్ అంటూ ఇంకా రామరాజు పైకి లేపుతాడు. నిన్ను తిట్టాలని, కొట్టాలని, నిన్ను అవమానించాలని, నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోనరా. నా కొడుకులు ప్రయోజకులు అవ్వాలి. ఒకళ్ళ దగ్గర చేయి చాచకూడదు. గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకుంటానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదురా. మిమ్మల్ని తిట్టడం, కొట్టడం వల్ల నాకు కలిసి వచ్చేదేంటి? నేనేమన్నా మీ కన్న తండ్రినా లేదా దారిని పోయే దానయ్యనా? మీ కన్న తండ్రినే కదా. కొడుకుల భవిష్యత్తు గురించి ఆ మాత్రం నేను ఆలోచించినా మీరు సంతోషంగా, నేను లేకపోయినా గుండెల మీద చెయ్యేసుకుని బ్రతికే అంత ధైర్యం మీకు ఉండాలి. ధైర్యంతోనే మీరు ఉండాలి అని కోరుకుంటానే తప్ప వేరే ఉద్దేశమే నాకు లేదురా. నువ్వు అవేమీ ఆలోచించకుండా నువ్వు నన్నే తప్పు పడుతున్నావు, నన్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఎందుకురా? నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ రామరాజు కూడా క్షమాపణ చెప్తాడు. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న? నేనే ఎంత పెద్ద తప్పు చేశానో నాకు నర్మద వివరించి చెప్తేనే కానీ అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు 25 లక్షలు ఇచ్చి నేను ఉద్యోగం కొనుక్కున్నాను అంటే మా మావయ్య చెప్పడం వల్లే కొనుక్కున్నాను. ఈరోజు ఆస్తి పంపకాల గురించి కూడా ఆయన నాకు సలహా ఇవ్వడం వల్లే. క్షమించండి మావయ్య, మన కుటుంబం, క్షమించండి నాన్న. మన కుటుంబంలో విషయాలు వేరే వాళ్ళు చెప్తుంటే అవి నాకు వినసొంపుగా అనిపించి నేను విని మిమ్మల్ని బాధ పెట్టాను. సారీ నర్మదా, దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం నర్మదా. అర్థం చేసుకో నర్మదా, నన్ను క్షమించు అంటూ ఇంకా నర్మదకి ఇటు రామరాజుకి ఇద్దరికి కూడా క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్పేసేసరికి క్షమించండి మావయ్య, నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా అంటూ ఇంకా నర్మద అనగానే లేదమ్మా, నువ్వే తప్పు చేయలేదు, తప్పుగా ఏమీ మాట్లాడలేదు. నేనే ఇన్ని రోజులు కూడా సాగర్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావని తక్కువ చేసి మాట్లాడాను. నీకు నా పట్ల, మా ఆవిడ పట్ల ఎంత గౌరవం ఉందో, ఎంత మర్యాద ఉందో, మీరిద్దరూ మా గురించి ఏమనుకుంటున్నారో నాకు ఇప్పుడంతా అర్థమైంది. నాకంతా తెలిసింది. నేను ఎంత పెద్ద తప్పు పొరపాటు చేశానో కూడా నాకు అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు కదా మామయ్య, నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను.
క్షమించండి అనేసరికి, క్షమించడాలు ఏమీ లేవమ్మా, అందరూ కలిసికట్టుగా ఉందాము. రే సాగర్, ఆ 20 లక్షలు అప్పు తీర్చేసాయి, నర్మద నగలు నర్మదకి ఇచ్చేసాయి అనగాని, వద్దు మామయ్య, అవి మీరు కష్టపడ్డ డబ్బులు, మేము కష్టపడే అప్పు తీర్చుకుంటాము, లేదంటే మాకు సోమరితనం వచ్చేస్తుంది. మేము చేసిన తప్పుకి మిమ్మల్ని డబ్బులు అడిగి మిమ్మల్ని తక్కువ చేయలేము. లోన్ పెట్టాను, లోన్ అమౌంట్ రావడంతో మేము ఆ 20 లక్షలు అప్పు తీర్చేస్తాము. నెల నెల నా డబ్బులు అలాగే సాగర్ జీతం డబ్బులతో ఆ లోను కూడా క్లియర్ చేసుకుంటాము. వద్దు మామయ్య, మీ దగ్గర నుంచి మేము ఏమీ ఆశించలేము. మీ ప్రేమానురాగాలు, మీ ఆశీర్వాదాలు, మీ అభిమానం ఉంటే మాకు చాలు. అంతకు మించి మీ దగ్గర నుంచి మేమేమీ ఆశించం మామయ్య అంటూ మాట్లాడేసరికి, ఇంకా అమ్మ నర్మదా అంటూ బుజ్జమ్మ కాస్త నర్మదని పట్టుకుంటుంది. ఏంటత్తయ్య అని చెప్పాను కానీ, ఇంటి నుంచి వెళ్ళిపోతావని భయమేసిందమ్మా. నేనెక్కడికి వెళ్తాను అత్తయ్య? తల్లిదండ్రులు లాంటి అత్త మామల ఇంటి నుంచి నేను బయటికి వెళ్తానా? సాగర్లో అసలు ఎలా మార్పు వస్తుందో, ఏ రకంగా మార్పు వస్తుందో వాళ్ళని వీళ్ళని అడిగే కంటే నేనే తెలుసుకుంటే బాగుంటుంది కదా. వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళకి సెట్ అయినట్టుగా మనకి సెట్ కాదు. అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి, మంచి ఆలోచన చేసావమ్మా నర్మదా అంటూ రామరాజు ఇట అందరూ కూడా మెచ్చుకుంటారు. మెచ్చుకునేసరికి ఇంకా సాగర్ లోపలికి వెళ్ళిపోతాడు, ధీరజ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ వెళ్ళిపోతారు కానీ వీడికి ఫుల్గా ఎక్కేసింది కదా. వీడి దగ్గరికి వెళ్ళి వాడి పెళ్ళం నిద్ర లేపుస్తుంది. ఏమైందే అని చెప్పాను కానీ, ఏమైందా, నువ్వు రాత్రి కొంప ముంచేవాడివి, నేనేం చేశానే, నేనేం తప్పు చేశాను, నీకు ఎంతసేపు నా మీదే, నేనే ఏదో తప్పు చేసినట్టు నా మీదే నువ్వు విరుచుకు పడతావు అంటూ ఇంకా భాగ్యం వాళ్ళ ఆయన ఆనందరావు అనగానే, ఏం విరుచుకు పడ్డమో ఏంటో, రాత్రి ఫుల్గా తాగి నిజం చెప్పేస్తాను అంటూ ఓ తెగ హడావిడి చేశావు. ఎక్కడ నువ్వు నిజం చెప్పేస్తావేమోనన్న భయంతో ధీరజ్ చేసిన పని గురించి బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే మాత్రం ఎంత పెద్ద సమస్య అయ్యుండేదో. మరొక్కసారి అమ్మాయిని ఇంటి నుంచి బయటికి తరిమేశారంటే ఇంకా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టించడం నా వల్ల కాదు. అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే. అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడివి నువ్వే అయ్యుండేవాడివి అనగానే, అయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగిందా. అది కాదే భాగ్యం, కడుపుతో ఉందని అబద్ధం చెప్పావు సరే, రేపన్నా రోజున 3వ నెల 4వ నెల వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేస్తావు? ఇప్పటికే అమ్మడి కడుపుతో ఉన్నానని తెగ సంబరపడిపోతుంది. ఇప్పుడు అమ్మడికి కడుపుతో లేను అన్న విషయం తెలిస్తే అమ్మడు తట్టుకోగలదా? తట్టుకోలేదు కదా. మరి అప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, ఏమో నాకు ఆ సమయంలో అమ్మని ఆ ఇంటికి పంపించడానికి అదే సరైన అవకాశం అని అనిపించింది. ఎక్కడ నిజం బయటకు వచ్చేస్తే ఇంకా అమ్మడి కాపురం సర్వనాశనం అయిపోతుందని, అమ్మని ఆ ఇంటికి ఎప్పటికీ నేను పంపలేను అన్న ఉద్దేశంతోనే ఇంకా నేను ఆ సమయంలో అబద్ధం చెప్పాల్సిన పని ఏర్పడింది. లేదంటే అబద్ధం చెప్పేదాన్ని కాదు. నాకు అదే సరైన సిచ్యువేషన్ అని, అమ్మడి కళ్ళు తిరిగి పడిపోవడంతోనే, కడుపుతో ఉన్న అమ్మాయి కాబట్టే కళ్ళు తిరిగి పడిపోయిందని అందరినీ నమ్మించొచ్చు అన్న ఉద్దేశంతోనే నేను అలాగా డాక్టర్ అమ్మ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమలాడి ఇలా కడుపుతో ఉంది అన్నట్టు చెప్పమని చెప్పాను అంటూ ఇంకా భాగ్యం కాస్త చెప్పేసేసరికి, ఈ విషయం గనక బయట పడితే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అమ్మడిని మళ్ళీ మోసం చేసింది అన్న విషయం అల్లుడు గారికి తెలిస్తే, అల్లుడు గారు చెప్పకనే చెప్పారు, ఇంకా ఇంటి నుంచి బయటకి గెంటేస్తాను, మళ్ళీ ఇంట్లోకి రానివ్వను అని చెప్పి. మరి అలాంటి తప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఇంకా తెగ కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటాడు ఇంకా ఆనందరావు. అయితే మరి వల్లి నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుంది? సాగర్లో మార్పు వస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.